పంచాయతీలు 12,733 స్థానాలు ఉన్నాయి. అంటే తాండాలు గ్రామ పంచాయతీలు అని చిన్న చిన్న విలేజెస్ కూడా గ్రామ పంచాయతీల కింద మారినాయి. ఆ లెక్క 12,733. ఎంపీటీసీలు మాత్రం 5,749. అంటే కొన్ని చిన్న గ్రామాలన్నీ కలిపి ఒక స్థానం కింద తీసుకుంటారు. ఇట్లా 5,749 ఎంపీటీసీ స్థానాలు అయినాయి. మున్సిపాలిటీల్లో విలీనమైనవి, కొన్ని కార్పొరేషన్స్లో విలీనమైనవి. సో ఇవన్నీ పోను మిగిలిన ఎంపీటీసీలు 5,749. ఇక జెడ్పీటీసీ స్థానాల విషయానికి వస్తే ప్రతి మండలానికి ఒక జెడ్పీటీసీ, 565 జెడ్పీటీసీ స్థానాలు ఉన్నాయి, 565. గ్రామ పంచాయతీ చూసుకుంటే అక్టోబర్ 31న, నవంబర్ 4న, నవంబర్ 8న ఇవి గ్రామ పంచాయతీ వార్డు అండ్ సర్పంచ్లకు సంబంధించిన పోలింగ్. అదే రోజు రిజల్ట్ ఉంటుంది, మనకు తెలిసిందే. సో ఇట్లా ఈ ఎలక్షన్ షెడ్యూల్ విడుదలైంది. అక్టోబర్ 7వ తేదీన నోటిఫికేషన్ విడుదల కాబోతున్నది. అయితే అందరి డౌట్ ఒకటే, ఈ అక్టోబర్ 8 అంటున్నారు, అక్టోబర్ 8 అంటున్నారు ఏంటి అంటే, ఎస్, అక్టోబర్ 8నే అసలైన జడ్జిమెంట్ డే. ఆ రోజున తేలుతుంది, అంటే దాదాపుగా తేలిపోతుంది. ఒకవేళ వాయిదా వేస్తే చెప్పలేం కోర్టు, కానీ దాదాపుగా ఆ రోజున తేల్చే అవకాశాలు కనబడుతున్నాయి. ఎలక్షన్లు ముందుకు పోతాయా లేకపోతే కేసు సుప్రీంకోర్టు దాకా పోతుందా?